ఢిల్లీలో ఇలాంటి కేసుల్ని ఓ కానిస్టేబుల్కి 30 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అంటే ఈ బండి భైరత్ గిడ ఇట్లా పడే ఎంత దుర్మార్గం కాకపోతే పాపం కవులు కూడా ఒక పాటే రాసిండ్రు. ఉన్నోనికి చట్టం చుట్టం అయితే లేనోనికి చట్టంగానే ఉంటుంది అని. బ్యాక్గ్రౌండ్ లేనోనికి చట్టం బరాబర్ పనిచేస్తుంది, శిక్షలు పడుతున్నాయి. అంటే వీడికి అధికారం ఉన్నది, అండదండలు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నారు కాబట్టి ఈ పెద్ద పెద్దలను తప్పించే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆలోచనలో 100% నిస్వార్థంగా మీరు ప్రయోగం చేయండి. ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది మాటలు వింటున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ అదైంది ఇదైంది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈ కోర్టులకు పోయి బెయిల్కి ప్రయత్నం చేయలే. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఎదుటోళ్ళ మీద నిందలు మోపలే. 100% వాడు బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, కాంగ్రెస్ ఓడా, టీడీపీ ఓడా ఎవడన్నా కానీ అరెస్ట్ చేయని, లోపల పడేయని, రిమాండ్ చేసి పడేయమన్నా చేసి పడేసిండ్రు. ఏ ఒక్క కేసులో కూడా ఇట్లా ఈ ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కిన సందర్భాలు ఏ రోజు లేవు. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారు? భారత రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు 100% వాడు ఎవడన్నా కానీ మన పార్టీ వాడు, పరాయి పార్టీ వాడు ఎవడన్నా తీసి లోపలేసినాం. ఏ ఒక్కడన్నా రోడ్డు ఎక్కిండా? ఏ ఒక్కడన్నా కోర్టుకు పోయిండా? ఏ ఒక్కడన్నా ఎదుటి ఉన్న వాళ్ళని అది ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకున్నాడా? అదంతా కూడా చూసుకోవాలి కదా. కాబట్టి ఏదైతే ఇప్పటికైనా సిగ్గు అనేది ఉంటే 100% ఇకనన్నా కళ్ళు తెరిచి మీరు ఎంత మ్యానిపులేట్ చేయాలని చూసినా కాలేదు. కాబట్టి ఇప్పుడైనా సరెండర్ అయ్యి మీరు చేసిన తప్పని అంగీకరించి నిజంగా ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బర్తరఫ్ చేయాలి మోడీని, బండి సంజయ్ని. ఎందుకంటే నా బండి సంజయ్ అనే వ్యక్తి హోంశాఖ మంత్రిగా ఉండి ఆ కుటుంబాన్ని వేధించి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. రాబోయే రోజుల్లో కూడా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ఆయనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం 100% ఉన్నది. కాబట్టి ముందు నేను మంత్రి పదవి నుంచి తప్పిస్తేనే ఈ అమ్మాయికి న్యాయం జరుగుద్ది అనేది నిజంగా కూడా తెలంగాణ యావత్ ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం.